అందరికీ నా నమస్తులండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వచ్చేసి జొన్న రొట్టెల దగ్గరకు వచ్చేసామండి. ఆరోగ్యమే మహాభాగ్యం. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, అలాగే రాగి రొట్టెలు ఇలా ఇప్పుడు తింటూ ఆరోగ్యంగా ఉంటున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి తిని హాయిగా ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి వచ్చామన్నమాట. గుంటూరు అండి, కృష్ణానగరు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. పార్కు ప్రక్కనే ఉంటుంది అనమాట. శ్రీ మణికంఠ సాయి మణికంఠ రొట్టెలు, జొన్న రొట్టె ప్రత్యేకత అనమాట అండి. ఇంకా ఏమేమి రొట్టెలు తయారు చేస్తారో, దాంట్లో కర్రీస్ ఎలా ఉంటాయో, కూరలు ఎలా ఉంటాయో, జనం మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. ఈవినింగ్ సాయంకాలం టిఫిన్ సెక్షన్ అనమాట. ఇక 7 ఆ టైంలో వచ్చామన్నమాట అండి. ఫుల్ క్రౌడ్గా ఉంటారు. ఇక మనం వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో, వాళ్ళ అభిరుచులు, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో మనం అంతా చూసేద్దాం. ఈరోజు అంతా కూడా మళ్ళా పూర్వకాలపు తిండి తింటున్నాం కదా, వాటి కోసం జనం మామూలుగా లేదు, క్రౌడ్గా. ఇంకెందుకు మరి ఆలస్యం, వచ్చేసేయండి. మన దగ్గర ఏమేమి తయారు చేస్తారమ్మా? ఏమేమి రొట్టెలు ఉంటాయి? జొన్న రొట్టె, చపాతీ, పుల్కా, రాగి సంగటి అండి. చికెన్ కర్రీ ఉంటుంది, ఎగ్ కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, టమాటా ఉంటుంది, బంగాళదుంప కర్రీ ఉంటుంది. 6 రకాలు ఉంటాయి కర్రీ. 6 రకాల కూరలు. 6 రకాల కర్రీ. ఓకే. ఉదయం కూడా ఉంటుందా? ఉదయం టిఫిన్, దోశ, ఇడ్లీ, పూరి అవి ఉంటాయి. ఫుల్ బిజీ తోటి, క్రౌడ్ తోటి ఉన్నారు. బాగా తినేవాళ్ళు తింటున్నారు, పార్సల్ కట్టించుకుంటున్నారండి. మాట్లాడటానికి కూడా టైం లేదనమాట. ఓకే ఓకే. ఈ కర్రీస్ కొంచెం చెప్తావమ్మా, ఏమేం కర్రీస్ నీ చేతితోటి? చికెన్, ఎగ్, టమాటా కర్రీ, పప్పు కర్రీ, బంగాళదుంప, పాలక్. ఓకే, 6 కూరలు. ఓకే ఓకే. ఇప్పుడు రొట్టెలు తయారు చేస్తున్నారమ్మా? జొన్న పిండి కలిపి పెట్టేసుకున్నారు అయితే. ఓన్లీ జొన్న రొట్టెనా, సజ్జ రొట్టె, రాగి రొట్టె? ఓన్లీ జొన్న రొట్టె ప్రత్యేకత. ఓకే, రాగి సంగటి కూడా, రాగి ముద్దలు కూడా ఉన్నాయి. అదే రాగి ముద్దలు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం పిండి కలుపుతున్నారమ్మా? దోశల పిండి కలుపుతున్నారు, గోధుమ పిండి కలుపుతున్నారు. ఓకే. చపాతీ మామూలు. పరోటా కూడా ఉంటుందా? ఓన్లీ చపాతీ వరకు ఉంటుంది. ఓకే. ఆయిల్ తోటి, విత్ ఆయిల్ లేకుండా ఆయిల్. అదే రొట్టె. ఓకే ఓకే ఓకే. అడ్రస్ ఏంటమ్మా ఇది? నేను అక్కడ చెప్పండి. మెయిన్ రోడ్, కృష్ణానగర్ మెయిన్ రోడ్, పార్క్ ప్రక్కనే ఉంటుంది. ఓకే ఓకే. అంతా కూడా గృహిణులు అనమాట, స్త్రీలు అనమాట. మొత్తం తయారు చేస్తున్నారు, కస్టమర్లకి వేడి వేడి అందిస్తున్నారు అనమాట. చాలా ఉత్సాహంగా, పైపెచ్చు బాగా బిజీగా ఉన్నారండి. మనం అక్కడికి వెళ్దాం, పదార్థాల దగ్గరికి వెళ్దాము. ఆవిడ తయారు చేస్తున్నారు. ఏంటమ్మా, రొట్టెలేనా, జొన్న రొట్టెలేనా? ఇదిగోండి మొక్కజొన్న, పచ్చజొన్న. ఓకే, పచ్చజొన్నలా? పచ్చజొన్నే వాడుతున్నారు ఎక్కువగా. ఇదిగోండి సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు. పట్టుకొని చూద్దామా, పెద్ద సైజుల్లో చూసారా? ఓకే ఓకే. బాగా పెద్ద సైజు. ఒక్కటి తింటే కడుపు నిండిపోయిద్దండి. సాయంకాలం వేళ బాగా ఫుల్ మంచి క్వాలిటీ వాడుతున్నారు, మంచిగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. రేట్స్ ఎలా ఉంటాయమ్మా? రేట్స్ ఎలా ఉంటాయి? పచ్చజొన్నలు అండి. ఇవ్వండి పచ్చజొన్నలు. తెల్ల జొన్నలు వాడరండి మన గుంటూరు. తెల్ల జొన్నలు వాడరు, పచ్చజొన్నలు మాత్రం వాడతారు. అవును, పచ్చజొన్నలే శ్రేష్టం అమ్మా, అవే మంచిది, అవే వాడు. అవును అవును. షుగర్ ఉన్న వాళ్ళకైనా, డయాబెటీస్ అంతా కూడా మనకి చక్కగా ఆరోగ్యమైన ఫుడ్ అనమాట, హెల్తీ ఫుడ్. జొన్న పిండి కలుపుతున్నారు. వేడి నీళ్ళమ్మ ఇవి? ఓన్లీ ఇంకా ఏమన్నా పిండ్లు కలుపుతావా? ఓన్లీ ఏమి లేదు, ఓన్లీ పచ్చజొన్న పిండి. వేడి నీళ్ళు కలిపితేనే వస్తుందా రొట్టె? బాగా మర్దం చేయాలి అయితే, మర్దం చేయాలి బాగా. మర్దం చేయాలి బాగా. పిండిని బాగా పిసకాలి, కలపాలి, పిసకాలి, మర్దం చేయాలి. అవును, చూసారా బాగా లేడీస్ హడావుడితో ఉన్నారు.
తను కూడా జొన్న రొట్టెనండి. పెనం ఇక్కడ పెట్టేసుకుంది అనమాట. పచ్చ జొన్న రొట్టె తయారు చేస్తుంది. కరెంట్ లేదండి, లైట్ అనేది లేదు. పోయింది. అదేలేమ్మా అదేలే. బాగా కష్టపడాలి. అవును, కష్టపడితేనే రుచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ తయారవుతుంది. క్లాత్ ఒకటి పెట్టుకోపోయారా? క్లాత్ పుట్ట పెట్టి అవసరం లేదా? అలవాటు అదేలే మీరు. అవునవును. బాగా తయారు చేస్తున్నారండి, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. బాగా పెద్ద పెద్ద సైజులు అన్నమాట. అందుకండి రొట్టె కాలుస్తున్నారు, ఒక పక్క తయారు చేస్తుంది. ఇక్కడేమో చపాతీలు చేస్తున్నారు, మామూలు చపాతీ, గోధుమ పిండి చపాతీ. ఇక్కడేమో జొన్న రొట్టెలండి, అక్కడ ఇక్కడ జొన్న రొట్టెలు తయారు చేస్తున్నారు. రెండు పార్ట్స్ చేయగలుగుతాను. అక్కడ చపాతీ కాదు, పుల్కాలా? ఓకే ఓకే. ఆదివారాలు కూడా ఉంటుందమ్మా? అన్ని రోజులు ఉంటుంది. ఉదయం ఎన్నింటి నుంచి ఉంటుందమ్మా? ఉదయం 7 కాడి నుంచి ఉంటుంది. ఇక సాయంత్రం 6:30. ఇక ఉదయం ఒక టిఫిన్స్, ఇప్పుడు ఒక టిఫిన్స్. ఇక నిర్విరామంగా ఉంటుంది. పెద్ద పెద్ద సైజులు చూసారా, మంచిగా కాలి వస్తుంది అనమాట. ఆయిల్ లేకుండా చేస్తారు జొన్న రొట్టెలు, ఆయిల్ ఉండదండి. చూసారా, బాగా కష్టపడుతున్నారు. జొన్న రొట్టె బాగా మంచి క్వాలిటీ ఉపయోగిస్తున్నారు, మంచి జొన్నలతోటి పిండి. అలాగే కూరలు కూడా బాగున్నాయండి, కర్రీస్ కూడా. ఇక జనం ఫుల్ క్రౌడ్ అనమాట, ఫిదా కావాల్సింది రుచులు కమదనాలకి. సాయంకాలం వేళ టిఫిన్లకి ఇక పరిగెత్తుకుంటూ రావాల్సిందే, కస్టమర్లు క్యూలో నిలబడతారనమాట.
ఇవ్వండి ఎప్పటికప్పుడు హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నారు చక్కగా. చేయటం ఆలస్యం అండి, అయిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి అన్నమాట. చేస్తుంటే అయిపోతుంది. అమృతమేనండి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కూరలు కూడా వెన్నపూస మేగడలా ఉన్నాయండి. ఆ జొన్న రొట్టె అయితే అసలుకి ఎంత రుచిగా ఉన్నదో, మెత్తగా మృదువుగా. పసిపిల్లలు సైతం కూడా, చిగుడు లేని వాళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా నవ్వలొచ్చండి. అంత బాగున్నది అనమాట. ఒక్కటి తింటే కడుపు నిండేస్తుంది అనమాట. రేట్స్ తక్కువగా ఉన్నాయి, అలాగే క్వాలిటీ బాగుంటుంది. మంచిగా పిండిలతో తయారు చేస్తున్నారు, అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి. 4 గృహిణులు ఆడవాళ్ళు తయారు చేస్తున్నారు. చాలా ఫిదా కావాల్సిందే, మంచి హెల్తీ ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. ఇక అంటిల్ దెన్ ఈ రోజు వీడియో ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తేనండి.